అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులకు కస్టడీ విధించింది తంబళ్లపల్లె కోర్టు. అనుమతిచ్చింది 10 మంది నిందితులకు 3 రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. కోర్టు అనుమతి ఇవ్వగా నిందితులను రేపు ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, బలరాం, అంటే మొత్తంగా ఈ మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. మొత్తం ఇప్పుడే పట్టుబడిన నిందితులు పోలీస్ కస్టడీకి కావాలంటూ కూడా ఈ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఎక్సైజ్ శాఖ. ఈ నేపథ్యంలో మొత్తం ఎవరైతే వీళ్ళు అదుపులో ఉన్నారో ఒక 10 మంది, ఈ 10 మందిని పోలీస్ కస్టడీకి అనుమతించాలంటూ ఎక్సైజ్ శాఖ ఇవాళ తంబలపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన ఇవాళ విచారణ కూడా జరిగింది. అయితే మొత్తంగా కోర్టు అయితే ఈ 10 మందిని 3 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వు విడుదల చేసింది. నిజానికి వీలైతే దాదాపు వారం రోజుల పాటు ఈ 10 మంది కస్టడీకి కావాలి. వారి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉంది. అక్కడ పూర్తి వివరాలు వారి ద్వారా తెలుసుకోవాలని కోరినప్పటికీ కోర్టు మాత్రం అడిగిన రోజులకు ఇవ్వడానికి నిరాకరించింది. కేవలం 3 రోజులు మాత్రమే ఈ కస్టడీకి అనుమతించింది. వారిని ఇవాళ అంటే సమయం కుదరకపోవడం వల్ల రేపు ఉదయం నుంచి ఈ కస్టడీ అమల్లోకి రాబోతోంది. ఈ 10 మందిని కూడా పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ కస్టడీలోకి తీసుకొని 3 రోజుల పాటు ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 10 మంది. అయితే ఈ కేసులో ఇంకా కూడా చాలా మంది పోలీసులకు పట్టుబడిన వాళ్ళు ఇంకా కూడా చాలా కీలక మంది ఉన్నారు. ప్రధానంగా A5 గా ఉన్న జయచంద్రారెడ్డి పిఏ రాజేష్, అతను ఒక కీలక వ్యక్తిగా భావిస్తున్న అతను కానీ, అట్లాగే A17 గా ఉన్న జయచంద్రారెడ్డి, A18 గా ఉన్న గిరిజర్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఇంకా కూడా ఒక 3-4 వ్యక్తులు ఇంకా పట్టుబడాల్సి ఉంది. ఇందులో జయచంద్రారెడ్డి సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. ఆయన ఇంకా కూడా వచ్చి లొంగిపోతాడని ప్రచారం జరుగుతూ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆయన రాలేదు. ఆయన తెలుగుదేశం పార్టీ తంబలపల్లి ఇన్ఛార్జిగా కొనసాగారు. గత ఎన్నికల్లో కూడా ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. మొత్తంగా ఇవాళ ఈ 10 మంది నుంచి పోలీస్ శాఖ కస్టడీ సందర్భంగా ఎట్లాంటి ఆ విషయాలు ఆరా తీస్తుంది, ఎంత సమాచారం సేకరిస్తుంది కొంత ఆసక్తికరంగా మారింది. కల్తీ మద్యం ఎక్కడ జరిగింది అంటే దీంట్లో ప్రధానంగా జనార్దన్ రావు కూడా ఈ 10 మందిలో ఉన్నారు. అసలు ఈ కల్తీ మద్యం ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఇందుకు సంబంధించిన ముడి పదార్థాలు మీకు ఎక్కడి నుంచి లభిస్తున్నాయి, ఎక్కడెక్కడికి వీటిని సరఫరా చేస్తున్నారు, ఇందులో ఎవరెవరు పాల్గొంటున్నారు, వచ్చే డబ్బులు ఎక్కడికి వెళ్తుంది, ఇలాంటి అనేక అంశాలపైన ఈ 10 మందిని వచ్చే 3 రోజుల పాటు ఇటు పోలీసు అటు ఎక్సైజ్ 2 శాఖలు సంయుక్తంగా ప్రశ్నించనున్నాయి. బలరాం, మురళి, అంటే ఈ కల్తీ మద్యం కేసు అనేది రాజకీయంగా కూడా తీవ్ర సంచలనంగా మారుతోంది. ఇప్పటికే జనార్దన్ రావు కొంత కీలక సమాచారాన్ని చెబుతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 10 మంది నిందితుల నుంచి కూడా ఎటువంటి ఆధారాలు కావచ్చు, ఎటువంటి కోణాల్లో అంశాలు రాబట్టే అవకాశం ఉంది? వీరి ద్వారా, ఈ విచారణ ద్వారా ఇంకా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉంటాయా? తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు ఈ కేసులో కీలకమైన వ్యక్తులంతా కూడా ఎవరైతే జనార్దన్ రావు, అట్లాగే చైతన్ రావు అనే ఒక డ్రైవర్, ఇంకా కొంతమందిని చాలా మందిని ఈ కేసులో ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మనం చూసాం ఇప్పటికే లొంగిపోయిన జనార్దన్ రావు వైసీపీ నేత జోగి రమేష్ పేరు చెప్పిన సంగతి కూడా తెలిసిందే. జోగి రమేష్ దాన్ని వెంటనే ఖండించారు. అంటే నిజానికి జోగి రమేష్ కు జనార్దన్ రావుకు ముందు నుంచే పరిచయాలు ఉన్నాయి, వారి మధ్య కొంత వ్యాపార సంబంధాలు ఉన్నాయని కూడా ఒక ప్రచారం జరుగుతోంది. అయితే జోగి రమేష్ అంటే దీన్ని మొదట నేను ప్రేరేపించింది, మేము కలిసి వ్యాపారాలు చేసాం జోగి రమేష్, ఆయనే కల్తీ మద్యం తయారు చేయమని చెప్పాడు. ముఖ్యమంత్రి సొంత జిల్లా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ పని చేస్తే అని ఒక కుట్రపూరితంగా జరిగిందన్న విషయాన్ని కూడా జనార్దన్ రావు పోలీసులకు వెల్లడించారు. అయితే ఆ వెంటనే వైసీపీ నేత జోగి రమేష్ దీన్ని ఖండించిన సంగతి కూడా తెలిసింది. అంటే ఈ వ్యవహారం నేపథ్యంలో ఖచ్చితంగా జనార్దన్ రావు నుంచి కూడా మరింత సమాచారం పూర్తి స్థాయిలో పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు. ప్రధానంగా ఇక కీలక నిందితుడు జయచంద్రారెడ్డి, ఆయన ఇంకా విదేశాల నుంచి రావాల్సి ఉంది. ఆయన పిఏ రాజేష్, ఇతను కూడా కీలకంగా అనుకుంటున్నాము, ఆయన కూడా రావాల్సి ఉంది. ఇక పిఏ ఎవరైతే వెహికల్ డ్రైవర్ చైతన్ రావు అయితే అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమంది ఏదైతే ఒక వైన్స్ కి మేనేజర్ గా పనిచేస్తున్నారు, ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి చాలా కీలక సమాచారం వచ్చే 3 రోజుల్లో రాబట్టబోతుంది. అందుకనంటే 10 మందిని ప్రశ్నించాలంటే ఎక్కువ సమయం కావాలని వారం రోజులు కస్టడీ సమయం అడిగినప్పటికీ కోర్టు మాత్రం 3 రోజులు అనుమతించింది. రేపటి నుంచి కూడా ఆ విచారణ కొనసాగబోతోంది. అంటే ఎంతకాలంగా ఈ కల్తీ దందా అక్కడ కొనసాగుతోంది, ఏ రకంగా వెలుగు చూసింది, దీనికి సంబంధించి ఎటువంటి చర్చ సాగుతూ ఉంది? ఖచ్చితంగా అంటే ఈ కల్తీ మద్యం వ్యవహారం మొత్తం ఒక
తంబళ్లపల్లి జిల్లాలో తంబళ్లపల్లి నియోజకవర్గంలో కాకుండా మొత్తం ఏపీ అంతా కూడా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ కూడా దీని ఒక అస్త్రంగా మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసిన సంగతి తెలిసింది. అయితే ప్రభుత్వం కూడా అంతే సీరియస్ గా తీసుకుంది. ఇందులో టీడీపీ నేత పేరు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అంతే సీరియస్ గా తీసుకుంది. ప్రత్యేక సిట్టుని నియమించడం, ఆ సిట్టు తన పని తాను చేసుకుంటూ పోతుంది. మొత్తంగా ఈవేళ పోలీస్ కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో వీరి నుంచి ఎంత సమాచారం పోలీసులు లభిస్తుందన్నది కొంత ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ మురళి.